హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ఆషికి ఎపిసోడ్ 28 రైటర్ కావ్య. హాసిని సంతోష్ని ఉరుముతూ చూస్తూనే ముందు సీట్లో కూర్చుంది. హాసిని అది అని సంతోష్ అంటూ ఉండగా, హాసిని మీరు చెప్పాలనుకున్నది వినడానికి మీతో రాలేదు. విష్ణు మావయ్య గారు వాళ్ళని పిలుస్తున్నా అని మీరు అన్నారని వచ్చాను అని సంతోష్ వైపు చూడకుండా స్ట్రైట్గా చూస్తూ సీరియస్గా చెప్పింది హాసిని. సంతోష్ ఇక ఏమీ మాట్లాడలేదు. ఇద్దరి మధ్య మౌనం. కాసేపటికి సంతోష్ విష్ణు గారి ఇంటి ముందు కార్ ఆపాడు. ఇదే ఇల్లు, నువ్వు వెళ్ళి చెప్పు, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు సంతోష్. ఇల్లా? ఎవరిల్లు? నాకు తెలుసా? మీ అత్త ఇంటికి తీసుకుని వచ్చారో లేక మీ బాబాయ్ ఇంటికి తీసుకుని వచ్చారో తెలీదు కదా, మీరు రండి అని ఫోన్ చూసుకుంటూ సంతోష్తో చెప్పింది హాసిని. సంతోష్ హాసిని చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, నువ్వు నాతో మాట్లాడతాను అంటేనే వీళ్ళని పెళ్ళికి పిలుస్తాను, లేదంటే పిలిచేది లేదు అన్నాడు సంతోష్. ఏంటి బ్లాక్మెయిలా అని అంది హాసిని. నువ్వు బ్లాక్మెయిల్ అనుకున్నా, జీమెయిల్, ఏమెయిల్ అనుకున్నా సరే, నువ్వు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అనేది విని నాతో మాట్లాడితేనే ఇప్పుడు మనం కార్ దిగి లోపలికి వెళ్ళేది అని అన్నాడు సంతోష్. మీ కోపం, బెదిరింపులు వేరే వాళ్ళ దగ్గర చూపించండి, నా దగ్గర కాదు అని హాసిని డోర్ తీసుకోబోతుంటే సంతోష్ తన చేయి పట్టుకుని ఆపాడు. సార్ వదలండి సార్ అని అంది హాసిని సీరియస్గా. సంతోష్ చేతిని పట్టు ఇంకా బిగించి, కాసేపు మాట్లాడకుండా నేను చెప్పేది విను అని అన్నాడు అంతే సీరియస్గా. మీరిప్పుడు నా చేతిని వదలకపోయినా, నాతో కలిసి మీ వాళ్ళకి పిలవకపోయినా నా మీద ఒట్టే అని అంది హాసిని సంతోష్ వైపు చూడకుండా. హాసిని ఒట్టు అని అనేసరికి సంతోష్ హాసిని చేతిని వదిలేసి కోపంగా కార్ డోర్ తన్ని తీశాడు. హాసిని ఇటువైపు డోర్ తీసుకుని సంతోష్ దగ్గరికి వచ్చి, ముఖం మరీ అలా వేపాకు రసం తాగినట్టు పెట్టకండి, మన మధ్య గొడవ మన మధ్యనే ఉంటే మంచిది ఈ కాసేపు అని సంతోష్తో చెప్పి ముందుకు నడిచింది హాసిని. తన రూమ్ బాల్కనీలో నిలబడి ఫోన్ మాట్లాడుతున్న కీర్తికి గుమ్మంలో నడుచుకుంటూ వస్తున్న సంతోష్ హాసినీలను చూసి కీర్తి పరుగు పెట్టుకుంటూ అమ్మా అమ్మా, నాన్న నాన్న అని అరుచుకుంటూ హాల్లోకి సోఫాలో కూర్చున్న వాళ్ళ నాన్నని లేపి గిరగిరా తిప్పేస్తూ మనకి మంచి రోజులు వచ్చాయో అని ఆనందంతో అరుస్తుంటే కీర్తి వాళ్ళమ్మ కీర్తిని ఆపి తల మీద ఒక్కటేసి అసలు విషయం ఏంటో చెప్పవే ముందు అని అన్నారు. సంతోష్ అన్నయ్య మనల్ని పెళ్ళికి పిలవడానికి వస్తున్నాడు అని అంది కీర్తి. కీర్తి వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఒకేసారి ఏంటి నిజమా అని అన్నారు. కావాలంటే చూడండి అని అప్పుడే గడప దగ్గరికి వచ్చి లోపలికి చూస్తున్న సంతోష్ హాసినీలను చూసి ఆనందాశ్చర్యంలో కొన్ని క్షణాలు ఉండిపోయారు. విష్ణు గారు వాళ్ళ ఆవిడని ఒక్కసారి నన్ను గిల్లవే, నిజమేనా ఇది అని అన్నారు. ఇది నిజమే మావయ్య గారు అని అంది హాసిని. సంతోష్ మాత్రం తన చేతులను ప్యాంట్ పాకెట్లో పెట్టుకొని స్టైల్గా నిలబడి గోడకి ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూసి చూపు తిప్పుకొని ఫోన్ తీసి ఫోన్లో తలను దూర్చాడు. విష్ణు గారు సంతోష్ దగ్గరికి వచ్చి తన భుజాలు పట్టుకొని ఆనంద బాష్పాలతో సంతోష్ మొహాన్ని తడుముతూ, చాలా ఆనందంగా ఉంది నాన్న, ఈరోజు కోసమే ప్రతిరోజు ఎదురు చూస్తున్నాను అని అన్నారు. సంతోష్ విష్ణు గారి చేతులను తన చేతి మీద నుండి తీసేసి హాసిని వైపు పెళ్ళికి రమ్మని చెప్పు అన్నట్టుగా చూశాడు. హాసిని తన హ్యాండ్ బ్యాగ్లో నుండి శుభలేఖను తీసి సంతోష్ చేతిలో పెట్టి మీరే నోట్తో చెప్పండి అని సంతోష్కి మాత్రమే వినిపడేలా చెప్పింది. సంతోష్ శుభలేఖను తీసుకెళ్ళి వాళ్ళ పిన్ని చేతిలో పెట్టి హాసినీరా అని కోపంగా వచ్చేశాడు అక్కడి నుండి. అత్తయ్య మావయ్య ఏమీ అనుకోకండి, పెళ్ళికి టైం ఉండుంటే ఆయనే పిలిచేలా కన్విన్స్ చేయడానికి ట్రై చేసేదాన్ని అని అంది హాసిని. అసలు వాడు మా గుమ్మం మెట్టు తొక్కుతాడని అనుకోలేదు తల్లి, అలాంటిది వాడు వచ్చి పెళ్లి శుభలేఖ ఇచ్చేలా చేశావు, చాలమ్మా అని అంటూ హాసిని తల నిమిరారు ఆయన. వదినా నీ చేతులకి ఆ కట్టేంటి, ఏమైంది అని అడిగింది కీర్తి. అదా, అనుకోకుండా వేడి అట్లకాడ పట్టకార పట్టుకున్నాను అని అంది హాసిని. అయ్యో ఇప్పుడు ఎలా ఉందమ్మా అన్నారు కీర్తి వాళ్ళమ్మ. అత్తయ్య ఆయింట్మెంట్ రాసి కట్టు కట్టారు అని చెప్పి వాళ్ళతో కొంచెం సేపు మాట్లాడి కార్ దగ్గరికి వెళ్ళింది హాసిని. విష్ణు గారు వాళ్ళు ఆవిడతో ఈ రోజున నాకు చాలా చాలా ఆనందంగా ఉందో, మనం త్వరగా భోజనం చేసేసి కోడలికి మంచి గిఫ్ట్ కొనాలి అని అన్నారు. కీర్తి మనసులో దేవుడు నిన్ను మా అన్నయ్య కోసమే పుట్టించినట్టున్నాడు, ఎవరి మాట వినని వాడు నీ మాట వినడమే కాదు, శుభలేఖ ఇవ్వమని నువ్వు అనగానే నిన్నేమీ
ఏమీ అనకుండా కామ్గా శుభలేఖ ఇచ్చి బయటికి వెళ్ళిపోవడంలో వాడి కోపాన్ని నీ మీద చూపించకుండా కంట్రోల్ చేసుకోవడం కూడా గమనించాను వదిన. నువ్వే మన 2 ఫ్యామిలీలు కలపగలవనే నమ్మకం వచ్చింది. మీ పెళ్ళవ్వగానే మీ అన్నయ్యని కూడా లైన్లో పెట్టేయాలి మరి అని అనుకుంది. హాసిని కార్ దగ్గరికి వెళ్ళేసరికి సంతోష్ కారులో కూర్చొని ఉన్నాడు. హాసిని కార్ ఎక్కగానే సంతోష్ కార్ స్టార్ట్ చేసి తన కోపాన్ని బాధని స్టీరింగ్ మీద చూపించి అరగంటలో చేరుకోవాల్సిన వాళ్ళ మేనత్త పద్మని ఇంటికి పావుగంటలో చేరుకున్నారు. కానీ వీళ్ళు ఊహించని రీతిలో ఆవిడ ఇంటికి తాళం వేసి ఉండటంతో సంతోష్ కార్ని ఆఫీస్ వైపుకి అంతే వేగంగా పోనిచ్చాడు. హాసిని కళ్ళు మూసుకుని సీట్కి తలవాల్చి కూర్చుని ఉంది. ఆవిడ ముందు కార్ ఆపి తను దిగిన తన క్యాబిన్లోకి వెళ్తూ షూటింగ్ యూనిట్ వాళ్ళకి సెట్ ప్రాపర్టీస్ గురించి ఇన్ఫామ్ చేశాడు. హాసిని కూడా సంతోష్ వెళ్ళిన 2 నిమిషాలకి ఆఫీస్లోకి వెళ్ళింది. సంతోష్ తన క్యాబిన్లోకి వెళ్ళాడు. హాసిని తన క్యాబిన్లోకి వెళ్తుండగా బేబీ ప్రొడక్ట్స్ యాడ్ షూట్ డైరెక్టర్ రఘువరన్ 1 ఇయర్ బేబీ మేడం, హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని పిలిస్తే అక్కడికి వెళ్ళింది. హాసిని అక్కడ సిచ్యువేషన్ కంట్రోల్ చేసి సంతోష్ సార్కి ఈ పెన్ డ్రైవ్ ఇవ్వండి మేడం అని కెమెరామ్యాన్ ఇచ్చిన పెన్ డ్రైవ్ సంతోష్కి ఇవ్వడానికి సంతోష్ క్యాబిన్లోకి వెళ్ళేసరికి సంతోష్ ఎదురుగా చరణ్, యామిని వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అప్పటికే కోపంగా ఉన్న సంతోష్కి యామినిని చూసేసరికి ఆ కోపం ఇంకా పెరిగి యామిని చరణ్ మాట్లాడేది వినబుద్ధి కాక లేచి వెళ్ళిపోదామని కుర్చీలో నుండి అసహనంగా లేచి 2 అడుగులు వేయడం, హాసిని లోపలికి రావడం జరిగింది. హాసినిని చూసిన సంతోష్ వెళ్ళబోయిన వాడల్లా ఆగిపోయి కుర్చీలో కూర్చుని, మిస్టర్ చరణ్, ఒకసారి ఆ ఫైల్ హాసినికి ఇవ్వండి, తనే డీల్ చేస్తోంది మీ ప్రాజెక్ట్స్ అన్నీ అన్నాడు సంతోష్. చరణ్ హాసిని వైపు ఆరాధనగా చూస్తూ ఫైల్ ఇవ్వబోతూ హాసిని చేతికి ఉన్న కట్లను చూసి, ఏమైంది హాసిని, ఈ కట్లేంటి 2 చేతులకి అని హాసిని చేతులు 2 పట్టుకొని కట్ల వైపు హాసిని వైపు చూస్తూ అడిగాడు. చరణ్ అడిగిన తీరు సంతోష్కి కోపం తెప్పిస్తుంటే హాసినికి చరణ్ తనతో ప్రేమలో ఉన్నప్పుడు తీసుకున్న కేరింగ్ తాలూకా గత స్మృతులు మదిలో మెదిలి వెంటనే చరణ్ భార్యకి ఇచ్చిన మాట గుర్తొచ్చి చరణ్ చేతిలో నుండి తన చేతిని తీసేసుకొని, అది నీకు అనవసరం అని ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతుంటే చరణ్ మాత్రం హాసిని చెప్పేది వినకుండా హాసినినే చూస్తున్నాడు. సంతోష్కి అక్కడ ఉండబుద్ధి కాక హాసిని వాళ్ళతో యాడ్ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతూ ఉంటే సంతోష్ కుర్చీలో నుండి లేచి తన క్యాబిన్లోనే ఉన్న తన పర్సనల్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. యామిని చరణ్లని పంపించి హాసిని పెన్ డ్రైవ్ తీసుకుని సంతోష్ పర్సనల్ రూమ్లోకి వెళ్ళి సంతోష్ సోఫా ఎదురుగా ఉన్న టీపాయ్ మీద పెట్టి హాసిని వెళ్ళిపోతుంటే సంతోష్ లేచి హాసిని చెయ్యి పట్టుకుని ఆపి టీపాయ్ని దాటుకొని హాసినికి ఎదురుగా నిలబడి తన మోముని సంతోష్ దోసిళ్లలోకి తీసుకొని కళ్ళు మూసుకొని హాసిని నుదిటిపైన ముద్దు పెట్టాడు. సంతోష్ హాసిని నుదిటి మీద ముద్దు పెట్టేటప్పుడు సంతోష్ కన్నీరు హాసిని బుగ్గలను తాకింది. సంతోష్ ముద్దు పెడుతుంటే తనని తోసేయడానికి సంతోష్ గుండెల మీద వేసిన హాసిని చేతులు సంతోష్ కన్నీటి తాకిడికి గుండెల మీదే ఆగిపోయాయి. సంతోష్ పెదాలు హాసిని నుదిటిని వదిలి తనని గట్టిగా హత్తుకొని, నేను ఏది కావాలని చేయలేదు హాసిని, నేను నీతో ఏం చెప్పాలనుకుంటున్నానో నీకు అర్థమవుతోందా అని మనసులోనే అనుకుని హాసినిని వదిలి ఆ పెన్ డ్రైవ్ తీసుకుని స్పీడ్గా ఆ రూమ్లో నుండి వెళ్ళిపోయి కారులో కూర్చుని హాసిని కోసం ఎదురు చూశాడు. మీరు కావాలని చేయకపోయినా నా మనసుని బాధ పెట్టారు. నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైనా మీకు చెప్పడానికి నా దగ్గర మౌనం తప్ప సమాధానం లేదు సార్ అని మనసులో అనుకుంటూనే హాసిని కార్ దగ్గరికి వెళ్ళింది. షూటింగ్ యూనిట్ సెట్ ప్రాపర్టీస్ని తీసుకువెళ్ళిపోవడంతో హాసిని వెనుక సీట్లో కూర్చుని కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చింది. సంతోష్ హాసినిని ముందుకి రమ్మనలేదు. హాసిని సంతోష్ ఇద్దరూ మౌనంగానే ఇంటికి చేరుకున్నారు. హాసిని సంతోష్ ఇంటికి వెళ్ళేటప్పటికి హాసిని గుమ్మం బయట ఉండగానే, హాయ్ అక్క, నీకు నేను తెలుసా, సుప్రియ, సంతోష్ బావ మరదల్ని అని తనని పరిచయం చేసుకుంది హాసిని. సుప్రియ వాళ్ళ అమ్మ పద్మ గారు హాసినిని లోపలికి రానివ్వు సుప్రియ అని అన్నారు. హాసిని సంతోష్ హాల్లోకి వచ్చేసరికి చాలా సంవత్సరాల తర్వాత సంతోష్ వాళ్ళ ఇంట్లో తన మేనత్తని చూశాడు.
కానీ పలకరించకుండా కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. సంతోష్ అలా వెళ్ళిపోవడంతో పద్మగారి మొహం, సుప్రియ మొహం చిన్నబోయింది. అమ్మ, బావకి ఇంకా ఎన్నాళ్ళు మన మీద కోపం? చిన్న మావయ్య తప్పు చెయ్యరు, డబ్బెందుకు ఇవ్వలేకపోయారు అనేది ఒకసారి కూర్చుని మాట్లాడుకుందామనే కదా అమ్మ మనం చెప్పింది. ఆ మాత్రం దానికి ఇన్నాళ్ళు ఇలా పంతంతో ఉండాలా అనంది. బావ మనతో మాట్లాడే రోజు కూడా వస్తుంది లేవే. ఏమ్మా హాసిని, అంతేనా అని అన్నారు పద్మగారు. ఖచ్చితంగా పిన్నిగారు అని బదులిచ్చింది హాసిని. ప్రభగారు సుప్రియ తల నిమురుతూ, పిచ్చిదానా, వాడు పైకి కోపంగా ఉన్న లోపల మనందరి మీద ప్రేమ అలాగే పదిలంగా ఉంది. అందుకే కదా హాసినికి అమ్మా నాన్న స్థానంలో ఉండి వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయమని వాళ్ళ అత్త మావయ్యలకి చెప్పమని చెప్పాడు అని అన్నారు ఆవిడ. హాసిని ఆశ్చర్యంగా చూస్తూ, సార్ చెప్పారా అని అంది. అవును హాసిని, సంతోష్ శివకి ఫోన్ చేసి పద్మ వాళ్ళకి ఈ విషయం గురించి నన్ను చెప్పమని నేను వెంటనే పద్మకి ఫోన్ చేశాను, వచ్చేశారు తల్లి అని చెప్పారు ప్రభగారు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, హాయ్ సుప్రియ అని అంటూ గుమ్మంలో నుండే అరుచుకుంటూ వచ్చింది కీర్తి. కీర్తి గొంతు విని స్వప్న, సుప్రియ ఇద్దరూ కూడా కీర్తి అంటూ వెళ్ళి కీర్తిని చుట్టేశారు. హాయ్ స్వప్న, ఎలా ఉన్నావు? నేను సుప్రియ అయితే ఫుల్ హ్యాపీ. మన ముగ్గురం మళ్ళీ మీ ఇంట్లో ఇలా కలుస్తామని అస్సలు ఊహించలేదు అని అంది కీర్తి. అంతా హాసిని అక్క వల్లే అనంది సుప్రియ. ఉఫ్, వీళ్ళు కూడా ఈ హాసిని భజన బ్యాచ్లో చేరిపోయినట్టున్నారు. ఇక నేను ఆ హాసిని నిజస్వరూపం గురించి చెప్పినా ఎవ్వరూ నమ్మరు అని అనుకుంది స్వప్న మనసులో. చిన్ని ఏది అని అడిగింది కీర్తి. చింటూతో ఆడుతోంది అని అన్నారు ప్రభగారు. ఇంకా ఆడుకుంటూనే ఉందా అంటే, నేను వెళ్ళి చిన్నీకి అన్నం పెడతాను అని అంది హాసిని. నేను పెట్టేశాను హాసిని, చింటూతో ఆడుతూ తినేసింది అని అంది హరిణి. తినెవరు అని అడిగారు సుప్రియ, కీర్తి ఒకేసారి. తిను మా మేనత్త కూతురు అని వాళ్ళని కీర్తి వాళ్ళకి పరిచయం చేసింది హాసిని. మొన్న కిషోర్తో మాట్లాడింది కదా అన్నయ్య అని. కిషోర్ రాలేదెందుకు మరి హాసిని కోసం? మనమే అడిగేస్తే. వద్దులే, మ్యాటర్ అందరికీ తెలిసిపోతుంది, నెమ్మదిగా కానీ తెలుసుకోవాలి అని మనసులో అనుకుంది కీర్తి. హరిణి, కీర్తి, సుప్రియ ఒకరికొకరు పరిచయం చేసుకున్నారు. వదిన, త్వరగా ఫ్రెష్ అవ్వు వదిన, నీతో ఒక ప్రోగ్రాం ఉంది ఇప్పుడు అని అంది కీర్తి. ప్రోగ్రామా అని అడిగారు అందరూ ఒకేసారి. ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అని అంది కీర్తి. సుప్రియ నవ్వుతూ అరుస్తూ చెప్పారు ఒకేసారి. కీర్తి వాళ్ళ ఆనందాన్ని చూసి అందరికీ సంతోషంగా అనిపించింది, హాసినికి తప్ప. అంటే ఇప్పుడు ఆ హింసరాజ్తో ఫొటోస్ దిగాలే ఏంటి నేను? అసలు ఆయన ఎప్పుడు ఎలా ఉంటున్నాడో తెలియట్లేదు. మాట్లాడితే సారీ చెప్తున్నారు అని ఆలోచిస్తూనే, ఫోటోషూట్ అవేం వద్దు కీర్తి అని అంది హాసిని. ఏ అక్క, ఎందుకు వద్దు అని అడిగింది సుప్రియ. ఎందుకు వద్దు అంటే, మీ అన్నయ్య ఫొటోస్ దిగరు కదా పెద్దగా, ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం అని అంది హాసిని. తరువాత? అసలు ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ అంటే పెళ్ళికి ముందు, పెళ్ళి తరువాత కాదు. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో మాకు తెలియదక్క, బావని నువ్వే ఒప్పించాలి అని అంది సుప్రియ. తను వద్దు అని అంటుందిగా, ఎందుకు వదినని ఇబ్బంది పెట్టడం అని అంది స్వప్న. అబ్బా, ఇలాంటి ఫొటోసే లైఫ్ టైం మెమొరీస్ స్వప్న. అన్నయ్య వదిన ఫ్యూచర్లో ఎప్పుడైనా చిన్న చిన్న అలకలు గొడవలు వచ్చినప్పుడు ఆ ఆల్బమ్ చూసుకున్నారనుకో, వాళ్ళ మధ్య ఉండే ప్రేమ గుర్తొస్తుంది వాళ్ళకి అని అంది కీర్తి. కరెక్ట్గా చెప్పావు కీర్తి. అక్క, ఈ స్వప్న నీ పార్టీ అయి ఉండొచ్చు, మేం మాత్రం ఈ విషయంలో తగ్గేదే లే అని అల్లు అర్జున్ స్టైల్లో గెడ్డం కింద చెయ్యి వేసుకొని చెప్పింది సుప్రియ. ఎస్, ఫోటోషూట్ అంటూ కేరింతలు మొదలుపెట్టారు కీర్తి, సుప్రియ. హాసిని ఆలోచనలో పడింది. హరిణి హాసినితో ఫోటోనే కదా దిగమంది. కీర్తి వాళ్ళందరూ చూడు ఎంత హ్యాపీగా ఉన్నారు. చాలా ఇయర్స్ తర్వాత ఇంటికి వచ్చారు కదా. హాసిని వాళ్ళు అడిగిన మొదటి కోరికనే కదా. కాదు అనుకో, ఎలా చెప్పు అనంది హరిణి. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే సంతోష్, హాసిని మనసులో ఏముంది, అసలు నా మీద కోపం పోదా, అసలు ఎప్పుడు మాట్లాడుతుంది నాతో అని ఆలోచిస్తూ, ఉఫ్, కావాలని చేయకపోయినా నా తప్పుంది కాబట్టి ఇంకోసారి హాసినికి సారీ చెప్తే అని అనుకుంటూ హాసిని కోసం కిందకి వస్తుంటే ఫోటోషూట్ మాటలు వినిపించి, తను ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతుందో లేదో చూద్దాం అని అనుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయాడు. హాసిని, సరే నేను మీ అన్నయ్యని అడిగి చూస్తాను అని సంతోష్ దగ్గరికి వెళ్ళింది హాసిని. సంతోష్ హాసిని వెళ్ళేటప్పటికి తన రూమ్ బాల్కనీలో అటువైపు తిరిగి నిలబడి ఉన్నాడు. సార్ అని హాసిని అనగానే అటువైపు నుండే చెప్పు అన్నాడు కోపంగా. ఈయనేంటి కోపంగా ఉన్నారు? నేను కదా కోపంగా ఉండాలి అని అనుకుంటూనే మీతో మాట్లాడాలి అని అంది హాసిని. నాకు ఈ ఫోటోషూట్లో అవేం వద్దు అని అన్నాడు హాసిని వైపు తిరగకుండా.
ఓహ్! విన్నారా అని మనసులో అనుకుని సరే సార్ అయితే అని వెళ్ళిపోతున్న హాసినిని పిలిచాడు సంతోష్. ఏంటి సార్ అంది హాసిని. సంతోష్ హాసిని దగ్గరికి వచ్చి ఆఫీస్లో నేను నీతో ఏం చెప్పాలని అనుకున్నాను అర్థమైందా నీకు అని అడిగాడు సంతోష్. మీరు కావాలని చెయ్యకపోయినా నా మనసుని చాలా బాధ పెట్టారు సార్ అని అంది హాసిని. నువ్వు గమనించావో లేదో నాకు తెలీదు హాసిని, నేను అందరి దగ్గర ఉన్నంత కోపంగా నీ దగ్గర లేను. చిన్న చిన్న విషయాలకు కూడా నీకు సారీ చెప్తున్నా కేవలం నిన్ను బాధ పెట్టకూడదని. అయినా నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేయకుండా నేను కావాలని ముద్దు పెట్టాను అనేసరికి కోపం వచ్చేసింది. ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక అని ఆగిపోయాడు. అసలు మీరు సారీ చెప్తున్న విధానమే నాకు నచ్చలేదు సార్. మీరు అలా మీదకి వచ్చి సారీ చెప్పడం అస్సలు బాలేదు. అసలు చరణ్కి కూడా నేను కనీసం హగ్ ఇవ్వలేదు. తను ఎన్నిసార్లు అడిగినా అవాయిడ్ చేస్తూనే వచ్చేదాన్ని. ఒక్కసారి మాత్రం ఇచ్చాననుకో, కానీ మీరు అసలు నన్ను అడగకుండానే నన్ను ఎత్తుకుంటున్నారు. మాట్లాడితే సారీ అని చెప్తూ ముద్దు పెడుతున్నారు అని అంది హాసిని. హాసిని మాటలు విన్నాక సంతోష్ తన షెల్ఫ్లో ఉన్న పేపర్స్ తీసుకొచ్చి హాసిని చేతిలో పెడుతూ నిన్ను హర్ట్ చేసినందుకు సారీ అండ్ ఇది నువ్వే బ్రేక్ చేయి అని చెప్పాడు. ఏంటి సార్ ఇది అని అంటూనే సంతోష్ ఇచ్చిన పేపర్స్ ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యి ఈ టైంలో మన ఒప్పందాన్ని బ్రేక్ చేయడం ఏంటి సార్? చాలా సంవత్సరాల తర్వాత మీ ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉన్నారు కదా అని అంది. నా ఫ్యామిలీ సంగతి కాసేపు పక్కన పెట్టు హాసిని, నువ్వు ఈ ఒప్పందానికి కరెక్ట్ కాదు. నేనే అనవసరంగా నీ మీద నమ్మకం పెట్టుకున్నా. ఈ పెళ్ళి మాత్రమే కాదు, షూట్ కూడా నువ్వు చేయనవసరం లేదు. షూట్కి పెళ్ళికి ఒప్పందాలు రాసిన నేనే చెబుతున్నాను కదా, జస్ట్ బ్రేక్ ఇట్. అండ్ నువ్వు అడిగినట్టు చిన్నీకి కేర్ టేకర్గా ఉండు చాలు, ఆఫీస్కి కూడా రానక్కర్లేదు నువ్వు అని అన్నాడు సంతోష్. అడగగానే నిన్న కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. భవానీ గారు మీ కామెంట్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేస్తూ స్టోరీ రాయడం ఎప్పుడు కొంచెం లో అవుతున్నా మీ కామెంట్ భలే బూస్టప్ అనిపిస్తుంది. వ్యూస్ కొంచెం తగ్గుతున్నాయి 2 days నుంచి, కామెంట్స్ కూడా తగ్గుతున్నాయి. బట్ మీ కామెంట్ నాకు బాగా అనిపించింది. ప్రతి ఒక్కరి కామెంట్ కూడా నాకు బాగా అనిపించింది. అండ్ ఇవాళతో ప్రేమ సంఘర్షణ అయితే అయిపోతుంది. నేను రాయడం ఆపేసిన ప్రేమ సంఘర్షణని కూడా మళ్ళీ భవానీ గారు, లక్ష్మీకాంతం గారు మా కామెంట్స్ తోటి మళ్ళీ రాసేలాగా చేశారు. ఇవాళ అయితే ప్రేమ సంఘర్షణ అయిపోతుంది. అలాగే మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.